వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ స్వాతిస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో సూపర్ టేస్టీ హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్లా కూడా చేసి పెట్టవచ్చు. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఈ సింపుల్ ఎగ్ రోల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం చపాతీ పిండిని కలిపి పెట్టుకోవాలి. దీనికి ఒక బౌల్లో 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చక్కెరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు నాననివ్వండి. పిండి నానేలోపు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే అరకప్పు దాకా క్యాప్సికమ్ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేయండి. తర్వాత 1 ఫుల్ కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసి కొంచెం ఉప్పును వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 లేదా 3 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ మరీ ఓవర్ కుక్ అవ్వకూడదండి, కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అంతా బాగా కలుపుకొని టాస్ చేయండి. ఇలా టాస్ చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. సో మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి పిండిని కొంచెంగా వేసుకుంటూ చపాతీ కర్రతో ఈ విధంగా రోల్ చేసుకుంటూ స్ప్రెడ్ చేయండి. మరీ మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మీడియం మందంతో చపాతీని రోల్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రోల్ చేసుకున్న చపాతీని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా కూడా బాగా కాల్చుకోండి. చపాతీ బాగా కాల్చుకున్న తర్వాత ఇందులోకి మనం బీట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. చపాతీకి బాగా పట్టేట్టుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్లు ఉంచి ఆ తర్వాత స్లోగా ఫ్లిప్ చేయండి. ఎగ్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. ఇప్పుడు చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ ఎగ్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా ఆయిల్ని లైట్గా అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. అలాగే మిగిలిన చపాతీలన్నింటినీ కూడా చేసుకోండి. తర్వాత దీనిలోకి మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పెట్టుకుందాము. ఒక చపాతీని తీసుకొని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని మధ్యలో ఈ విధంగా పెట్టుకోండి. ఆ తర్వాత పైన కొంచెం చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసి కొద్దిగా టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని లంచ్ బాక్స్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్లోకి కానీ, ఈవినింగ్ స్నాక్లా కానీ సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్ రోల్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.